మరణత రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రిలారా, చదవబడిన ఈ వాక్యంలో మనము గమనించినట్టయితే 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము మేలు కొరకు జరుగుతాయి. మన జీవితంలో జరిగే ప్రతి విషయం మనకు వెంటనే అర్థం కాకపోవచ్చు. కొన్ని సంఘటనలు బాధను, నిరాశను కలిగించిన దేవుని చేయి వాటి వెనుకుంటుంది. దేవుడు మనకు కీడు చేయడానికి కాదు, మన మేలును కోరే తండ్రి అయి ఉన్నారు. యోసేపు జీవితంలో జరిగిన కష్టాలను దేవుడు చివరికి ఆశీర్వాదంగా మార్చాడు. కాబట్టి పరిస్థితులను కాకుండా పరిస్థితులను మార్చగల దేవుణ్ణి నమ్మాలి. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు యోసేపు జీవితంలో తనకు దేవుడు ఏ విధంగా కీడును మేలుగా మార్చారో మనము చూడగలం. యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును అని యోసేపు చెప్పడం మనం చూస్తున్నాం. రెండవదిగా మనము చూసినప్పుడు దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేరుతుంది. మనకు మన సొంత ప్రణాళికలు, ఆశలు ఉంటాయి. అయితే దేవుని ప్రణాళిక మన ప్రణాళిక కంటే ఉన్నతమైనది. కొన్నిసార్లు దేవుడు మనం కోరిన తలుపును మూసివేస్తాడు. ఆ మూసివేత వెనుక మన భవిష్యత్తుకు సంబంధించిన దేవుని మంచి ఉద్దేశం ఉంటుంది. దేవుని సంకల్పాన్ని నమ్మి నడిచినప్పుడు మన జీవితం సరైన గమ్యానికి చేరుతుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ప్రిలారా, నరుని మనస్సులో ఆలోచనలు ఎన్నో, కానీ దేవుని నిర్ణయము, దేవుని తీర్మానము స్థిరముగా మన ఎడల జరిగేదయుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రిలారా, మనలను గూర్చి అనేక సంగతులు దేవుడు ఎరిగిన వారై ఉన్నారు. భవిష్యత్తులో రాబోయే కాలంలో నిరీక్షణ కలుగునట్లు ఆ ఉద్దేశములన్నీ సమాధానకరమైనవిగా ఉన్నాయి, హాని చేసేవి కాదు. అలాగనే ప్రియులారా, మనము గమనించినట్టయితే దేవుని సంకల్పము మన జీవితంలో నెరవేరుతుంది. మూడవదిగా చూస్తే కష్టాల ద్వారా కూడా దేవుడు మేలును చేస్తాడు. క్రైస్తవుని జీవితంలో కష్టాలు రావని బైబిల్ చెప్పలేదు, కానీ కష్టాల మధ్య దేవుడు మనతో ఉంటాడని బైబిల్ చెబుతుంది. శోధనలు మన విశ్వాసాన్ని బలపరచగలవు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. ఈరోజు కష్టంగా కనిపించేది రేపు మన జీవితానికి సాక్ష్యంగా మారవచ్చు. మనము వాక్యంలో చూసినట్టయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చూసినప్పుడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి.
విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. నానా విధములైన శోధనలు మనల్ని బాధ పెట్టొచ్చు, కానీ అది ఆనందమునకే అని ఎంచుకొనవలసిన వారమై ఉన్నాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనాన్ని మనము చూసినప్పుడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని ఉన్నది. అలాగునే మరొక వాక్యము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము చూసినప్పుడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులారా, దేవుడు మన జీవితంలో మేలు కొరకే, దేవుని ప్రేమించే వారికి మేలు కొరకే సమస్తమును జరిగిస్తూ ఉన్నారు. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయము నాకు అర్థం కాకపోయినా దేవునికి తెలుసు. నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన సంకల్పాన్ని నమ్మి నడిస్తే చివరికి సమస్తమును నా మేలుకే సమకూర్చును అని ధైర్యముగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. సమస్య చివరి మాట కాదు, దేవుని సంకల్పమే చివరి మాట. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్త మేలు సమకూడి జరుగుతుంది అని దేవుడు తెలియచేసినటువంటి మాటను బట్టి మనము నమ్మి విశ్వాసముతో మేలు కొరకు ఎదురు చూద్దాం. అట్టి ధన్యత దీవెన ఆ దేవాతి దేవుడు మనకెల్లరకును దయచేయునుగాక. ఆమేన్. మరణాత.